అడిగినంత ఇచ్చుకో, నచ్చినట్లు కట్టుకో అన్న తీరులో గుంటూరులో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు వారికి కావాల్సిన ముడుపులు అందుకొని చోద్యం చూస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అధికారులు మారినప్పుడు మాత్రం అక్రమ నిర్మాణాలపై తూతూ మంత్రంగా హడావిడి కనిపిస్తుంది తప్ప శాశ్వత చర్యలు శూన్యం. ఇటీవల గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏసీబీ రంగంలోకి దిగి దాడులు చేయడంతో అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. అక్రమ కట్టడాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కొన్నేళ్లుగా ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారం ఎక్కువగా జరుగుతోంది. గతంలో కమిషనర్ పులి శ్రీనివాసులుగా ఉన్న సమయంలోనే దాదాపు 1000కి పైగా అక్రమ నిర్మాణాలు నగరంలో ఉన్నట్టుగా కూడా అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఒక సర్వే నిర్వహించి కూడా తేల్చారు. అవన్నీ కూడా సక్రమం చేయించుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు బీపీఎస్కి సంబంధించిన ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ చాలామంది కూడా చేయించలేదు. వారందరూ కూడా చాలామంది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, లేకపోతే కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా కొంతమంది వాళ్ళకి అవసరమైనటువంటి లంచాలు ఇచ్చి కూడా వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవన నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి. కనీసం ఆ భవన నిర్మాణం చేసుకున్నారు అనుమతి లేకుండా చేసుకున్న కొంతైతే అనుమతి తీసుకున్న తర్వాత వాటిని వైలేట్ చేసి, అంటే నిబంధనలు ఉల్లంఘించి 2 అంతస్తులు తీసుకొని 3 అంతస్తులు నిర్మించడం, అలాగే పైన పెంట్ హౌస్ నిర్మించడం, అలాగే నిర్దేశిత ప్లాన్ ప్రకారం కాకుండా దాన్ని మరింతగా విస్తరించడం, భవన నిర్మాణంలో అనుసరించాల్సినటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, అంటే ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వదలాల్సిన స్థలం వదలకుండా ఉండడము, లేకపోతే వర్షపు నీటికి సంబంధించినటువంటి ఇంకుడుగుంతలు చేపట్టకపోవడం, ఇలా రకరకాల ఉల్లంఘనలన్నీ కూడా ఈ భవన నిర్మాణంలో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది కూడా కిందికి ఈ స్వర్ణ వార్డు సంబంధించిన సిబ్బంది కావచ్చు, వారి పై స్థాయి సిబ్బంది కావచ్చు, ఇవన్నీ కూడా చూసి చూడనట్టు కూడా వ్యవహరిస్తున్నారు. వారికి కావాల్సినవి తీసుకొని ఇవన్నీ కూడా వదిలేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. కొంతమంది అధికారులు మారినప్పుడు వాళ్ళు వచ్చి కొన్ని తనిఖీలు చేసి వాళ్ళకు నిబంధనలు ఉల్లంఘించినటువంటి భవనాలను కూల్చివేయడం, ఆ అక్రమ అంతస్తుల్ని తొలగించడం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవి కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వాటిని రెగ్యులేట్ చేసుకోవడం, ఏదో ఒక విధంగా ఈ అక్రమ నిర్మాణాలని నగరంలో కొనసాగిస్తూ వస్తున్న పరిస్థితి. అలాగే పర్యవేక్షణ కూడా సరిగా ఉండటం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి సిబ్బంది రోజు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఈ నిర్మాణాలు జరుగుతుంటే వాటిని ముందుగానే వారికి అప్రమత్తం చేసి మీరు ప్లాన్ ప్రకారం తీసుకోవాలి, ముందుగా వారికి అవగాహన కల్పించి అవసరమైతే ఆ పత్రాలు కూడా అందజేసి వారికి చట్టబద్ధంగా అధికారికంగా ఎలా చేయాలో ఆ ప్రొసీజర్ అంతా కూడా వివరించి చేపించాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఆ క్షేత్రస్థాయి సిబ్బంది వాళ్ళ దగ్గర నుంచి భవన నిర్మాణ యజమానుల నుంచి, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థల నుంచి లంచాలు తీసుకొని ఈ అనుమతుల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. అందువల్ల ఈ అక్రమ నిర్మాణాలను కూడా విపరీతంగా నగరంలో పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కమిషనర్ లేకపోతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నటువంటి కలెక్టర్ వీళ్ళు మాత్రమే ఈ సిబ్బంది పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవినీతి వ్యవహారాలపైన కొన్నిసార్లు వారు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా సిబ్బంది కొరత కారణంగా కూడా వాళ్ళు కూడా కొంత ముందు వెనక ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిబ్బంది తక్కువగా ఉండడంతో ఒకవేళ వాళ్ళపైన చర్యలు తీసుకుని పక్కగా తప్పించేస్తే ఇంకా అసలు పనిచేసే వాళ్ళే ఉండనటువంటి అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు ఉన్న తరుణంలో కొంత ఈ కింది స్థాయి సిబ్బంది మరింత నిర్లక్ష్యం పెరిగిపోవడము, ఈ అక్రమ వసూళ్ల వ్యవహారం విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపైన ఇటీవల ఏసీబీ అధికారులు కూడా నగరపాలక సంస్థ అధికారంలో కార్యాలయంలో దాడులు చేసిన సమయంలో ఇలాంటి అక్రమాల వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారం, బిల్లుల వ్యవహారము, టెండర్ల కేటాయింపు, వాటిపైన ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ ఈ టౌన్ ప్లానింగ్లో జరుగుతున్నటువంటి అక్రమాల వ్యవహారాన్ని కూడా వారు ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ అనుమతుల విషయంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, అనుమతులు తీసుకునేందుకు వాళ్ళు తీసుకుంటున్న లంచాల వ్యవహారం కావచ్చు, అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా వాటికి ఉన్నటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ఏసీబీ అధికారుల జరిపిన తనిఖీల్లో ఆ రికార్డుల వెరిఫికేషన్లో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించి ఆ సంబంధిత టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది పైన కూడా దీనిపైన చర్యలకు కావచ్చు పూర్తి నివేదిక ఇచ్చే దిశగా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారం అయితే ఇంకా పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థకు ఒక చెడ్డ పేరు అయితే తీసుకువస్తుంది. ఉన్నతాధికారులకు దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. ధన్యవాదాలు చంద్రశేఖర్.